హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వాట్స్ జర్నల్ అఫీషియల్. చూసారు కదండి తమ్నైల్. ఎస్, దసరా వెకేషన్లో మేము పాండిచ్చేరి ట్రిప్కి అయితే వెళ్ళాము. ఇవి నైట్ విజువల్స్ అనమాట. మాకు ట్రైన్స్ దొరకలేదు, సో మేము బస్ ఆప్ చేసుకున్నాము. అనంతపూర్ టు చెన్నై అండ్ చెన్నై టు పాండిచ్చేరి. సో ఫైనలీ అయితే పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. అరౌండ్ 11:30కి రీచ్ అయ్యామండి. బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 11:45, 12 అలా అయింది. అక్కడ నుంచి ఇంకా మేము ఆటో తీసుకొని మా హోటల్కి అయితే వెళ్ళాము. మా హోటల్ వచ్చేసి ట్రీబో ఆర్వి రెసిడెన్సీ. చాలా బాగుంది. నేను జస్ట్ రేటింగ్స్ రివ్యూస్ చూసి ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక దీంట్లో ఉండిపోయాను, ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. బట్ చూసాక చాలా బాగుంది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా చూపించారు. అలాగే ఈవెన్ టూ వీలర్ వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము తీసుకున్న హోటల్ ఆల్మోస్ట్ చూడ్డానికి విజిటింగ్ ప్లేసెస్ అన్నిటికీ కూడా దగ్గరగా ఉన్నింది. 10 మినిట్స్ బిలో 10 మినిట్స్ అలా ఉన్నింది. జస్ట్ ఇడెన్ బీచ్ మాత్రమే కొంచెం లాంగ్ ఉందన్నమాట. సో పాండిచ్చేరి ఏంటంటే డిఫరెంట్ బీచెస్ ఉంటాయి. అంటే పిల్లలు మంచిగా బీచ్ వైబ్స్ని ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ బెస్ట్ ప్లేస్. కానీ మేము వెళ్ళిన టైం ఏంటంటే చాలా హాట్గా ఉంది. అంత హాట్గా ఉందన్నమాట. చాలా హ్యూమిడిటీ అనిపించింది. ఎక్కువ కంటిన్యూస్గా పిల్లల్ని తిప్పలేము అంత హాట్ టెంపరేచర్లో. ఇంకా మేము వెళ్ళేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి త్వరగా బయటకు వచ్చి లంచ్ చేసేసి ఇంకా వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేసెస్. మాకు చాలా నియర్ బై ఫ్రెంచ్ కాలనీ ఉందన్నమాట. అక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత నార్మల్ షూట్స్ అన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెంచ్ కాలనీ అంతా. ఈవెన్ వాళ్ళ టెంపుల్స్ అయితే మనకు తెలుసు, లైక్ ద సౌత్ ఇండియన్ టెంపుల్స్ అప్పట్లో ద్రవిడియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారని. టెంపుల్స్ అయితే చాలా ఆజమ్గా ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి. ఇంకా మేము అలా ఎక్స్ప్లోర్ చేస్తూ రాక్ బీచ్ దగ్గరకు అయితే వెళ్ళాము. అక్కడ రాక్ బీచ్ అంతా చూసి అక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి తర్వాత చిన్న షాపింగ్ ఏరియా ఒకటి కనిపించింది మాకు నియర్ బైలోనే. అక్కడ షాపింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ చిన్న షాపింగ్, ఇంకా పిల్లలు ఉంటే జనరల్గా టాయ్స్ అవన్నీ అడుగుతారు కదా. సో ఇంకా అలా చిన్న షాపింగ్ చేస్తున్నప్పుడే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్నీ నేను మీకు వీడియోస్ క్యాప్చర్ చేశాను. సో ఇదంతా మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఏంటి అంటే రాక్ బీచ్ అనమాట. చాలా బాగుంది. బట్ ఎండ అయితే చాలా ఉంది. లైక్ 1:30 అవుతుంది అనుకుంటా మేము వెళ్ళినప్పుడు. అలా మొత్తం తిరుగుతూ ఉన్నాము. అక్కడైతే రీల్స్ అవన్నీ తీస్తున్నారు. సో ఇది షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నేను అన్ని చాలా స్లోగా వీడియో బైట్స్ అన్నీ పెట్టాను మీకు, చూడండి. సో ఇక్కడ కాటన్ క్లోత్స్, తర్వాత వుడ్తో తయారు చేసిన కీ హోల్డర్స్, వుడ్తో తయారు చేసిన టాయ్స్, తర్వాత డ్రీమ్ క్యాప్చర్స్, సో డెకరేటివ్ ఐటమ్స్, అంటే మెయిన్ డోర్కి అలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టారనమాట. ఈవెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ప్లేస్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. బట్ అది టూరిజం ప్లేస్ కాబట్టి జనరల్గా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. లైక్ బేసిక్గా కొంచెం హై కాస్ట్లోనే ఉంటాయి. ఇంకా జ్యువెలరీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మంచిగా హ్యాంగింగ్స్, బుట్టలు, తర్వాత మంచి వెస్ట్రన్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ అంతా ఉంది. ఇదంతా షాపింగ్ అనమాట. చాలా డిఫరెంట్ ప్లేసెస్లో షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఇది మేము వెళ్ళిన ప్లేస్లో ది ఫస్ట్ షాపింగ్ ఏరియా అనమాట మాకు కనిపించింది. అందుకే నేను స్లోగా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా పిల్లలు ఉంటే తెలిసిన విషయమే, అక్కడ ఏం కనిపిస్తే అట్రాక్టివ్గా కలర్ఫుల్గా వాళ్ళకి కంపల్సరీ అది కావాల్సిందే టాయ్. సో అలా ఇంకా వాడికి టాయ్స్ ఇచ్చేసి మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మరి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి అలా బయటికి వచ్చామన్నమాట. బయటికి రాగానే మా వాడు నాకు ఆకలి అన్నాడు. చాట్కా చెస్కా అని ఒక రెస్టారెంట్ కనిపించింది. లోపలికి వెళ్ళేసరికి ఒక మంచి వైబ్ అనిపించింది నాకైతే. చాలా కలర్ఫుల్గా, ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది రెస్టారెంట్ అయితే. లైక్ పైన పటారం లోన లొటారం అంటారు కదా, అలా ఏమైనా ఉంటుందేమో ఫుడ్ అని అనుకున్నా. కానీ చాట్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మేము చాట్ ఐటమ్స్ వరకే టేస్ట్ చేసామన్నమాట. చాలా బాగున్నాయి.
ఇంకా తర్వాత వైట్ శాండ్ బీచ్కి అయితే వెళ్ళాము. సో ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది. ఆ డార్క్లో ఎలా చూస్తాం ఏంటని వెళ్ళాము. వెళ్తే మనకు ఆపోజిటే మనకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అయితే కనిపించింది. ఇంకా పార్క్ కనిపిస్తే పిల్లలు ఆగరు. సో లోపలికి వెళ్ళి ఇంకా వాడికి డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఆడించేసి అలా ఆడిస్తున్న టైంలో ఏమైందంటే సడన్గా పవర్ పోయింది. సో పవర్ రెజ్యూమ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి ఇంకా మేము అక్కడ కొన్ని గేమ్స్ అయితే ఆడించేసేసి రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయి ఇంకా వెళ్ళి డిన్నర్ చేసాము. డిన్నర్ ఎక్కడ చేసామంటే బార్బిక్యూ నేషన్లో చేసాము. సో ఇలా డే 1 గడిచిందనమాట. బట్ ఏంటి అంటే మంచి ప్లేసే, పిల్లలైతే మంచిగా అదంతా బీచెస్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. కానీ బెస్ట్ టైం ఏంటి అంటే డిసెంబర్ అండ్ జనవరి ఇస్ ద బెస్ట్ టైం. మేము వెళ్ళింది దసరా వెకేషన్ కాబట్టి, మాకున్న ఆప్షన్ వెకేషన్ టైం కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది. సో మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు నాకు చాలా ఇష్టం బీచెస్ దగ్గర ఒకటి, అది ఏంటి అంటే లైట్ హౌస్ అనమాట. ఎందుకో నాకు అదంటే చాలా ఇష్టము. సో అది కూడా నేను మీకు క్యాప్చర్ చేశాను. సో ఫైనల్ అయితే ఇంకా బార్బిక్యూ నేషన్కి వచ్చి డిన్నర్ చేసేసాం. సో దట్స్ ద డే 1 vlog. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. Bye bye.